దేవునికి స్తోత్రం. ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం. కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ క్రీస్తు నామంలో వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాల కీర్తన భాగం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. కీర్తన గ్రంథంలో నుండి 121వ కీర్తన, యాత్రా కీర్తన. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము త్రొట్టిల నీడు, నిన్ను కాపాడువాడు కొనుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. యెహోవా నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలండే దెబ్బైనా నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనా నీకు తగలదు. ఏ అపాయంలో రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకు నిరంతరం నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడగు నా తండ్రి, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడగు నా తండ్రి, జీవము గల తండ్రి, మీకు వందనాలైనా. నా తండ్రి, రాత్రంతయు ప్రభా మా పడకల చుట్టూరా మీరు కంచి వేసి మా ప్రాణాత్మ దేహం నుండి ప్రభా మీరు క్షేమకరం కాపాడి తిరిగి ఈ ఉదయకాల సమయం ఇటు రీతిగా నేను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. సర్వోన్నతుడగు నా తండ్రి, మహిమా స్వరూపుడైన నా తండ్రి, మృత్యుని జయించిన దేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి, నా కన్న తండ్రి, శరణం తండ్రి, వందనాలు తండ్రి. ఇదిగోనైనా ప్రభా, మీరు న్యాయవంతుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు ప్రభా. ఇదిగో మీరు పరిశుద్ధులైన ప్రకారం మేమును పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను గొప్ప తండ్రి. నీ కృప చొప్పున మమ్మల్ని నడిపించమని వేడుకొంచున్నాను దేవా. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను కన్న తండ్రి. నేనేమై ఉన్నాను ప్రభా, అది కేవలం నీ కృప అయినాం కనుక తండ్రి. ఈ దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. మీరు ప్రసాదించిన ఈ దినములో మా సొబుద్ధిని ఆధారం చేసుకొని మా సొంత ఆలోచనలు కాక, జ్ఞానం కాక, పరిపూర్ణంగా నీకు సమర్పించుకొని నీ చిత్త ప్రకారం ఈ దినం మమ్మల్ని నడిపించునైనా. జ్ఞానులను మేము అనుకునే అహంకారం ఉండక తండ్రి, అయ్యా మా ప్రవర్తన అంతటి అని మీ అధికారం ఒప్పుకుంటున్నాం తండ్రి. నా తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అన్ని విషయాల్లో మీరు మాకు తోడునని, నీ కృప చొప్పున, నీ న్యాయం చొప్పున మమ్మల్ని నడిపించమని క్రీస్తు నామంలో అడుగుతున్నాను ఆయన. మీకు వందనాలు తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోక రాజ్యంలో నెరవేర్చినట్లు ఈ భూమి నెరవేర్వను గాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయము. మరణశలను క్షమించిన ప్రకారం మరణను క్షమించు. మమ్మల్ని శోధనలకు తేక దుష్టుని చేత నుంచి మమ్మల్ని తప్పించు నాయన. ఏలనగా రాజ్యం, బలం, మహిమ నీదైన తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను కన్న తండ్రి. వ్యక్తిత్వంతో దూరం చేయతండ్రి. తండ్రి, పరిశుద్ధమైన ఆలోచనతో, తలంపు, నిస్వార్థమైన హృదయంతో అయ్యా ప్రభా, నీలో మేము బ్రతుకున్నట్లు దీవించండి. కాబట్టి చెడుతనం, అపవాది క్రియలు యేసు నామంలో తొలగించమని క్రీస్తు వారి నామంలో అడుగుతున్నాను నాయన. ఇదిగో నా తండ్రి, సేవకుల్ని, సంఘాలను బట్టి మీకు వందనాలు నాయన. నేడు సంఘంలో విశ్వాసుల మధ్య ఐక్యతనివ్వండి నాయన. సత్యమైన వాక్యంలో మేము ముందుకు కొనసాగినట్లు మమ్మల్ని దీవించండి. వ్యతిరేక అబద్ధ బోధకుల వైపు, కల్పనా కథల వైపు, దురద చెవులు కలిగిన వారమే బట్టి వైపు అయ్యా మొగ్గు చూపకుండా తండ్రి, సత్యమును గ్రహించి సత్యవాక్యమును స్థిరంగా బ్రతుకున్నట్లు మమ్మల్ని దీవించమని వేడుకొంచున్నాను. నేటిని సేవ చేస్తున్న ప్రతి ఒక్క తండ్రి ప్రభా, ఎవాంజలిస్టుల ప్రభా, మిషనరీస్ని, మినిస్ట్రీస్ని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. చేస్తున్న సేవను మీరు అంగీకరించి ప్రభా, నీ నామానికి మహిమకరంగా నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. అలాగే నా తండ్రి ప్రభా, నా దేశాన్ని బట్టి మీకు వందనాలు. ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త మీరు, కన్నడపడని పదార్థముల చేత నిర్మించిన నిర్మాణకుడ, నేడు సమస్త దేశాలని, పాశ్చాత్య దేశాలను మీరు కాపాడునైనా. రక్షణ దయచేయమని వేడుకొంచున్నాను ప్రభా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇదిగో నాయన ప్రభా, అందులో నా భారతదేశాన్ని బట్టి మీకు వందనాలు. నా దేశాన్ని రక్షించి ప్రభా, నా దేశం ప్రజలు మీరు మార్చమని వేడుకుంటున్నాను అయ్యా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. నా దేశంలో శాంతి సమాధానంతో నడిపించునైనా. అన్ని దేశాల్లో యుద్ధ వాతావరణం ప్రకటిస్తుండగా మీ కృపను బట్టి నాయన ప్రభా, మన చిత్తంలో మీరు కాపాడండి. మీ ఆలోచన నెరవేర్చమని వేడుకుంటున్నాను అయ్యా. నా దేశంలో నశించిపోతున్న బిడ్డలను, సర్వ మానవాళి మనుషులందరినీ గురించి మీకు వందనాలు నాయన. యవన బిడ్డలు మీరు కాపాడండి. యవన బిడ్డల చెడుతనం నుంచి విడుదల దయచేయండి. రక్షణ, మారు మనసు జీవితం వాళ్ళకి అనుగ్రహించినైనా. అలాగే వృద్ధులు, చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకో తండ్రి.
వృద్ధాప్యం ముందు ప్రభా తల్లిదండ్రులను కానీ చదివి నిర్లక్ష్యపరచుక నీ ప్రేమ చూసుకునే స్థితిని మాకు ఇవ్వతండి. చెడు క్రియలు కొట్టివి తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అలాగే నా తండ్రి ప్రభు అయ్యా మీ సన్నిధి మాకు తోడించండి. అయ్యా తండ్రి ఎంతోమంది వ్యాపారం చేస్తూ ఉద్యోగం చేస్తున్న క్షేమం దయచే ప్రభు. అయ్యా మీ కృప చొప్పున వాళ్ళు ఆశ్రయించండి, బిడ్డల మీద దీవించండి. మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. అలాగే తండ్రి ప్రభు ఏ బలహీనత ఎవరు ఏ అనారోగ్యంతో బాధపడితే మీరు ఎరిగిన దేవుడు, స్వస్థపరిచే దేవుడు మీరు ప్రభు. నా గొప్ప గారిని మీరు స్వస్థపరిచినాయి. అయ్యా ఈ యొక్క బలహీనతని సన్నిధికి వస్తుండగా నేను ప్రార్థిస్తుండగా ఆ బలహీనత తగ్గిపోగానే తిరిగి మళ్ళీ వెళ్ళిపోకుండా నిజమైన దేవుడు మీరే కనుక మీలో స్థిరపడినట్లు ఏ నెల మేడం గారిని ఇదిగో నా తండ్రి ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరిని మీరు కాపాడమని సమేతమ్మ గారిని కాపాడు తండ్రి. బలహీన స్థితిలో తండ్రి గారు మీరు స్వస్థపరచమని వేడుకొంచున్నాను ప్రభా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. మీరు కృప చూపించండి, దయ చూపించండి. మీరు మహిమ పొందుకోమని వేడుకొంచున్నాను. రక్షకుడా నేడు చేస్తున్న మనుషుల హంగామా మీరు ఎరిగిన దేవుడు ప్రభా. ఎంతో వ్యయం ఖర్చు పెట్టి గొప్పగా క్రిస్మస్లు ఉన్నతంగా జరిగిస్తున్నారు. క్రిస్మస్ అంటే నా తండ్రి ప్రభా మరి నేడు మా హృదయాల్లో క్రీస్తు పుట్టాలి తప్ప అయ్యా వేడుకల్లో కాదని ప్రభు మీ బిడ్డలు తెలుసుకున్నట్లు దీవించండి. అయ్యా మీ బిడ్డలు మీరు కాపాడండి, మీ చిత్తం జరిగించమని వేడుకొంచున్నాను. అలాగే నేను సర్వ మానవాళ్ళని మీరు కాపాడండి. మీ చిత్తం ఏమైతుందో అదే జరిగించండి. మీ ఆలోచన పూర్వకంగా నడిపించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు మాకు ఇచ్చిన కుటుంబాలని, తల్లిదండ్రులని, సహోదరుని, పిల్లలను బట్టి మీకు వందనాలు. అది కేవలం నీ కృపేనైనా. అయ్యా మీరు దీవించి మీరు ఆశ్రయించండి. నీ యొక్క కృపలో ప్రతి బిడ్డను వర్ధింపచేయమని వేడుకొంచు. నేను నశింపకుండా మమ్మల్ని అనుదినం కాపాడి మమ్మల్ని పోషిస్తూ మమ్మల్ని నడిపిస్తున్న మా తండ్రి మీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ నిశ్చితమే జరిగించండి. ఈ దినమంతా ప్రభు మీరే సహాయం చేసి నడిపించి మా సొంత జ్ఞానంతో కాకుండా మీ ఆలోచన పూర్వకంగా ప్రభు నడిపించి మా కుటుంబాన్ని, మా కుటుంబ సభ్యుల దయతో క్షమించి మా పాపదోషాలు క్షమించి మీరు కంచి వేసి కాపాడి మీరు మాత్రం మహిమ పొందుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని క్రీస్తేశ్వరి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము కన తండ్రి. ఆమేన్, ఆమేన్.